వెల్కమ్ బ్యాక్. ఇంధన వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు పనిచేస్తుందా? జనాల మైండ్లలోకి ఎక్కిందా? అంటే అస్సలు పనిచేయడం లేదని చెప్పలేం. అయితే మార్పు గురించిన చర్చ మాత్రం జరుగుతోంది. అంతేకాదు, ఇంధనం, గ్యాస్ వినియోగంలో స్వల్ప మార్పు కనిపిస్తోంది. మరి ఈ కొద్ది మార్పు సరిపోదు. వంట నూనెల వాడకం, పెట్రోల్, డీజిల్ వాడకం ఇంకా భారీగా తగ్గాలంటున్నారు. అదొక్కటే కాదు, అసలు కేంద్రం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయంటున్నారు. ఇంతకీ ఏంటవి? వాచ్ దిస్ స్టోరీ. మోదీ పిలుపు తరువాత మార్పు వచ్చిందా? ఇంధనం వాడకంలో జనంలో మార్పు రాలేదా? గోల్డ్ రేటు పెరగడానికి కారణమేంటి? అసలు మార్పు రావలసింది ఎక్కడ? ప్రధానమంత్రి మోదీ వంట నూనెలను, ఇంధనాన్ని వివేచనతో వాడాలని, అలానే బంగారం కొనుగోళ్లని వాయిదా వేయాలని పిలుపిచ్చారు. ఇది జనంలో ఏ మార్పు తీసుకొచ్చిందో తెలియదు. ఇంకా ఘాటుగా చెప్పాలంటే అసలు పట్టించుకున్నట్లే లేదు. అయితే పై స్థాయిలో ఇంధన వినియోగం తగ్గించేందుకు మాత్రం మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంధన వినియోగం విషయానికి వస్తే మే 9న భారత్లో 5.5 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ వినియోగమైంది. ఇదే మే 18కి వచ్చేసరికి ఇది 5 బిలియన్ బ్యారెళ్లకి తగ్గింది. ఇదే తరహాలో ఎల్పీజీ మే 9న 80,000 టన్నుల గ్యాస్ వినియోగం కాగా, మే 18న వినియోగం 73,333 టన్నులుగా నమోదయ్యింది. ఇక బంగారం విషయానికొస్తే ప్రతిరోజు 2.7 టన్నుల లెక్కన నెలకి 83 టన్నుల బంగారం భారత్లో దిగుమతి అవుతుంటుంది. అయితే ఈ ఏప్రిల్ నెలాఖరుకే బంగారం దిగుమతుల్లో బాగా క్షీణత నమోదైందంటారు. దానికి తోడు ప్రధానమంత్రి మోదీ బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు వాయిదా వేయాలని కోరిన తరువాత రేటు మాత్రం భారీగా పెరిగింది. దానికి దిగుమతి సుంకం 15% పెంచడం కూడా కారణం. ఈ పరిణామం తరువాత బంగారం దిగుమతులు ఎంత తగ్గాయనేది ఇప్పటికిప్పుడు వెంటనే ఖచ్చితంగా చెప్పడం కుదరకపోయినా మే పూర్తయ్యేసరికి సరైన పిక్చర్ తెలుస్తుందంటున్నారు. అయితే ఈ చర్యలు, పరిణామాల కంటే కేంద్రం ఇంకా తీసుకోవాల్సిన పాలసీలు ఉన్నాయంటున్నారు. కాన్వాయ్లో కార్లు తగ్గించడం కాదు, అసలైన పాలసీ మార్పులు అవసరం. గోల్డ్, సిల్వర్ సహా ఇతర లోహాల దిగుమతులపై డ్యూటీ పెంచడం సరైనదే అయినా పెరిగిపోతున్న కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని కట్టడి చేసే చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే జీడీపీలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 1% ఉండగా నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు కావచ్చు. ఫారెక్స్ రిజర్వ్ మనీ భారీగా తగ్గిపోతోంది. మార్చి మొదట్లో $728 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం మే మొదటికి $690 బిలియన్ తగ్గింది. ఇదే వేగం రాబోయే 2 నెలల్లో కొనసాగితే మళ్లీ 1990ల నాటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే అప్పట్లో మన దగ్గర ఉన్న బంగారం చాలా తక్కువ, ఇప్పుడు చాలా చాలా ఎక్కువ ఉంది. అయినా కూడా మన అవసరాలు మానుకోవడం అనేది జరిగేలా లేదు. అందుకే కేంద్రమే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అది కూడా జాప్యం చేయకుండా. ఏదో అద్భుతం జరిగి యుద్ధం ఆగిపోతుందనే భ్రమలోనే ఉండిపోతే దాని పర్యవసానాలు జనమే అనుభవించాల్సి వస్తుంది.